ఒక గ్రామంలో ఒక తెలివైన కోడి ఉండేది. అది ఎర్రగా బొద్దుగా చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆ కోడి రోజు ఉదయాన్నే తన కూతతో గ్రామస్తులందరినీ నిద్రలేపేది. ఒకరోజు కోడి ఆహారం కోసం గ్రామమంతా తిరుగుతూ ఉంది. ఎంత తిరిగినా దానికి సరిపడినంత ఆహారం దొరకలేదు. దాంతో కోడి ఆ గ్రామానికి పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్ళింది. అదే అడవిలో ఒక నక్క ఉంది. ఆ నక్కకి 3 రోజుల నుండి ఆహారం దొరకలేదు. దాంతో అది చాలా ఆకలిగా ఉంది. ఆ నక్కకి అడవిలోకి వచ్చిన కోడి కనిపించింది. వెంటనే నక్క మనసులో ఇలా అనుకుంది, ఆహా, ఈ కోడి ఎంత బలంగా ఉందో, నాకు సరిపోయే ఆహారం దొరికింది అని తన మనసులోనే ఆనందించింది. నక్క నెమ్మదిగా కోడితో మాటలు కలిపింది. కోడి బావా, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ కోడిని తన మాటల్లో పెట్టింది. కోడికి నక్క కపటి బుద్ధి ముందే తెలుసు. దాంతో కోడి చిన్నగా నవ్వి నక్కతో ఇలా అంది, నక్కబావా, నేను నీకోసమే ఈ అడవికి వచ్చాను. ఊరిలో జనమంతా మాట్లాడుకునే మాటలు విని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది. నక్క కోడి మాటలను ఆశ్చర్యంగా వినసాగింది. కోడి ఇలా చెప్పింది నక్కతో, అడవిలోకి వేటగాళ్ళు వచ్చారంట. వాళ్ళు మీ నక్కల కోసమే ఈ అడవికి వచ్చారంట. ఎందుకంటే జనమంతా మీ చర్మం నుండి తయారు చేసిన చెప్పులనే వాడుతున్నారంట. అందుకే మిమ్మల్ని పట్టుకుని మీ చర్మాన్ని తీసుకెళ్దామని వాళ్ళు అడవిలోకి వచ్చారు అని చెప్పింది. ఆ మాటలు విన్న నక్కకి వెన్నులో వణుకు పుట్టింది. ఎలా అయినా తనను తాను రక్షించుకోవాలనుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అలా కోడి తన తెలివితేటలతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా తనకి అపాయం తలపెడదామనుకున్న నక్కని కూడా పారిపోయేలాగా చేసింది. తన గ్రామానికి ప్రాణాలతో తిరిగి వచ్చి తన కుటుంబంతో సంతోషంగా ఉంది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? కోడి నక్కని చూసి భయపడకుండా తన తెలివిని ఉపయోగించడం ద్వారా తన ప్రాణాలను తాను రక్షించుకోగలిగింది. అదేవిధంగా మనం జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే వాటిని చూసి భయపడకుండా మన తెలివిని ఉపయోగించి ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంతటి కష్టం నుండైనా తేలికగా బయటపడగలం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.